హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4:30 అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. బోనాలతో ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. ఇక బోనాలతో వచ్చే మహిళలకు భక్తులకు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు అధికారులు. కాసేపట్లో రాష్ట్ర సర్కార్ తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఇక సింహవాహిని అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైటిక లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలపై మరింత సమాచారం చంద్రిక అందించడానికి రెడీగా ఉన్నారు. చంద్రిక, బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? లాల్ దర్వాజా బోనాలు అయితే ఉదయాన్నే షురూ అయినాయి. చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా కూడా బోనాలు సమర్పిస్తున్నవారు భక్తులందరూ కూడా అమ్మవారికి. అయితే ఇవాళ లాల్ దర్వాజా బోనాలు అంటే కూడా ఓల్డ్ సిటీలో చాలా అట్టహాసంగా జరుగుతూ వస్తుంది. ఆ లాల్ దర్వాజా శ్రీ మహంకాళి సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం 100 ఏండ్ల చరిత్రది. అప్పటి నుంచి నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఇవాటితో కూడా మన తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవం అయితే ఇవాళ అంతటా లాల్ దర్వాజాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఓల్డ్ సిటీ ప్రాంతం అంతా కూడా జరుగుతూ ఉంటాయి. సుమారు 24 ఆలయాలు ఓల్డ్ సిటీలో ఉంటాయి. సో 24 ఆలయాల్లో కూడా ఇవాళ ఒక్కరోజే బోనాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాళ లాల్ దర్వాజా ఆలయాన్ని మనం చూసుకుంటే కనుక చాలా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. వివిధ రకాల పూలతో కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు, అలంకరణ చేశారు. అయితే ఇప్పుడు భక్తుల లైన్ మనం చూస్తున్నాం. భక్తులకి ఒక లైన్, బోనాలకు ఒక లైన్ అంటూ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు మనం చూసేది భక్తుల లైన్ అన్నమాట. ఇవాళ ఉదయాన్నే 4 గంటలకు బలిగంప సమర్పించడంతో కూడా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర అనేది షురూ అయింది. అయితే బలిగంప తర్వాత అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ చేశారు. అలంకరణ తర్వాత కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తొలి బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి భక్తులందరూ కూడా బోనాలు సమర్పించడం అనేది షురూ అయింది. అయితే ఇప్పుడు లాల్ దర్వాజాలో ఎప్పుడు ఇరుకుగా కనిపించే గల్లీ, నిత్యం జనాలతో వెహికల్స్ తో కనిపించే గల్లీ ఇవాళ మొత్తం బోనాలతో భక్తులతో సందడి కోలాహలం నెలకొందని అయితే చెప్పవచ్చు. ఇది చూస్తున్నాం కదా మనము. ఉదయాన్నే చక్కగా వారు ఆడపడుచులు అందరూ కూడా వారు అలంకరించుకొని పట్టు చీరలు కట్టుకొని వివిధ నగలతో కూడా ఆషాఢం అంటేనే స్పెషల్ మన ఆడవాళ్ళందరికీ. సో ఇంకా అమ్మవారి బోనాలు అంటే ఇంకా స్పెషల్ అనే చెప్పొచ్చు. సో స్పెషల్ అంటే ఎంత బాగా అంటే ఉన్న పట్టు చీరలని కూడా ఇవాళ కడుతూ ఉంటారు. సో బోనాలకి పట్టు చీరలు కట్టుకొని నిండా అలంకరించుకొని అమ్మవారి బోనాన్ని కూడా నిండుగా పసుపు కుంకుమలతో అమ్మవారి రూపు పెట్టి కూడా అలంకరణ చేసి అమ్మవారికి బోనాన్ని వండి నిష్ఠతో నియమాలతో కూడా ఎన్నో నియమాలు పాటిస్తూ నిష్ఠగా ఉపవాసాలు ఉంటారు కొంతమంది. అలాగే బోనం చేసి అమ్మవారికి నైవేద్యాన్ని బోనం ద్వారా సమర్పిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఉదయం నుంచే కూడా బోనాల ఉత్సవం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులతో మనం మాట్లాడి మరి ఎప్పటి నుంచి వాళ్ళు బోనాలు చేశారా లేదా, ఎలా చేస్తారు ఏంది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హలో, నమస్తే అండి. దర్శనానికి బోనం చేయలేదా? చేయలేదు సార్, మేము కల్వకుర్తి నుంచి వచ్చినాము. ఎక్కడి నుంచి? కల్వకుర్తి, నార్కర్నూల్ డిస్ట్రిక్ట్. దర్శనం చేసుకుంటున్నారు ఇప్పుడు? తీసుకుంటున్నామండి. అంటే మీరు బోనం ఎప్పుడు చేయరా? ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ ఓన్లీ దర్శనానికి వస్తాం అంతే. సో చూస్తున్నాం ఆ చిన్న పాపను కూడా ఎత్తుకొని ఇక్కడ లైన్ లో నిల్చోవడం మనం చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? కల్వకుర్తి నుంచి వస్తుంది. కల్వకుర్తి నుంచా? బోనం చేయలేదా? చేయలేదండి. చిన్న పాపను తీసుకొని వచ్చారు, మరేమి ఇబ్బంది అనిపించట్లేదా? లైన్ ఇబ్బంది ఉంది, అలో చేయట్లేదు. అక్కడ వాళ్ళు సిఐని అడగాలని చెప్పేసి అంటున్నారు. అక్కడ సిఐని ఏం అడుగుతామండి? మరి చిన్న పాపను ఎత్తుకొని వచ్చారు కదా, మరి రష్ ఎక్కువగా ఉంది. అలో చేయట్లేదు. అలో చేస్తే బాగుంటుండే ఇట్లా మంచి బేబీస్ ని. అది ఓకే ఓకే అండి. సో చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా ఇక్కడికి వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. అంటే అమ్మవారిని దర్శించుకుంటే చాలు పిల్లల ఆరోగ్యం కానీ బాగుంటుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం అన్నమాట. సో అలా అమ్మవారిని తీసుకొని కూడా ఇక్కడికి వస్తున్నారు దర్శనం చేసుకోవడం కోసం. అలాగే ఇక్కడ చూస్తుంటే ఇదంతా బోనాలకి సపరేట్గా వస్తున్నారు అనమాట. బోనాలు ఎత్తుకొని ఇక్కడ నుంచి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఈ దర్శనం లైన్, ఈ దర్శనం సాఫీగా అలా జరిగిపోతుంది. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మనం మాట్లాడడానికి ట్రై చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? అల్వాస్ కూడా నుంచి వస్తున్నాం మేడం. దర్శనానికా? అవును మేడం. బోనం చేయలేదా ఇవాళ?
లేదండి మా వాళ్ళు తీసుకొస్తారు బోనం. మాకు ఆఫీస్ టైం అవుతుంది, ముఖ్య అమ్మవారి దర్శనం చేసుకొని పోదామని వచ్చాము. మామూలుగా బోనాలు అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక అందరూ కూడా లేడీస్ అంతా పొద్దుగాలనే లేచి ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటారు. తర్వాత బోనం అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరు భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు మేడం. కుటుంబ సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉదయాన్నే వేకువజామున లేస్తారు, అన్ని ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటారు. తర్వాత అమ్మవారికి స్పెషల్గా అన్నం పాయసం వండి కొత్త కుండ తీసుకొచ్చి దాంట్లో తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. చుట్టాలను పిలుచుకున్నారా మరి బోనాలకి? పిలుచుకుంటారా మేడం, ఆడవిళ్ళని వాళ్ళని అందరిని కూడా పిలుచుకుంటారు. కుటుంబ సభ్యులు ఎవరైతే దగ్గర ఉన్నారో ఊర్లో ఉన్నారో అందుబాటులో ఉన్న అందరిని కూడా పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సంతోషంగా హిందువుల్లో చాలా సంతోషంగా చేస్తుంటారు మేడం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బోనాలు కాబట్టి అందరూ కూడా కంపల్సరీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సంతోషంగా చేసుకొని అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తారు. సో చూస్తున్నారు కదా, బోనాలు అంటేనే మనకు తెలంగాణకి స్పెషల్. సో బోనాలు అంటే మన ఆడపడుచుల్ని కానీ చుట్టాలని కానీ అందరినీ పిలుచుకొని చాలా ఎంతో కోలాహలంగా కూడా బోనాలు అనేది జరుపుకుంటూ ఉంటారు. ఉదయాన్నే లేచి ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పాలంటే బోనాలు వస్తున్నాయి అంటే ముందు నుంచి 15 రోజుల సందే పనులు అనేది షురు అవుతాయి. ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ కడగడం కానీ అన్ని నీట్గా అమ్మకి బోనాన్ని మన ఇంటి నుంచి తీసుకెళ్తాం కాబట్టి ఇల్లంతా శుభ్రపరచుకోవడం, నియమ నిష్టాలు పాటించడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. సో ఒక 15 రోజుల సందే ఈ పనులన్నీ షురు చేస్తారు. ఇక బోనాలు 2 రోజులు ఉన్నాయంటే మన ఇంట్లో సందడి మొదలవుతుందనే చెప్పుకోవచ్చు. అమ్మవారికి కావాల్సిన వస్తువులు కానీ నైవేద్యం వండడానికి కానీ అమ్మవారికి కొంతమంది బియ్యం పోస్తుంటారు, ఒడి బియ్యం. సో అందుకోసం పట్టు వస్త్రాలు కానీ కొనడము, అలాగే వాటికి సంబంధించి ఒడిబియ్యంలో గాజులు, పసుపు, కుంకుమలు, కుడుకలు, ఒక్కలు, ఖర్జూరాలు అంటూ కూడా తీరొక రకాలుగా అమ్మవారికి గాజులు అన్ని సమర్పిస్తూ కూడా అమ్మవారికి బియ్యం తీసుకొని వస్తారు. అయితే ఇప్పుడు మనం బోనాలు తీసుకొని వచ్చే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బోనం? ఉప్పు కూడా 5 years నుంచి. ఎలా అనిపిస్తుంది బోనం చేయడం? మాట్లాడడానికి అయితలేదు. ఓకే, బోనం ఎత్తుకొని ఉన్నారు కాబట్టి ఆల్రెడీ బోనం ఎత్తుకుంటే వాళ్ళు ఎంతో ఉపవాసం ఫాస్టింగ్ కూడా ఉంటూ ఉంటారు కాబట్టి కొంచెం వరకు నీరసంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. బోనం ఎత్తుకొని వాళ్ళకు ఆ మైండ్ అంతా అమ్మవారి పైనే ఉంటుంది, ఆ శ్రద్ధ అంతా. సో అందుకే చూస్తున్నాం కదా, ఈ బోనాలు అనేది సపరేట్ లైన్ నుంచి వెళ్తుంది. అటు సైడ్ మొత్తం ఇంకో లైన్ అనేది దర్శనానికి అనేది కేటాయించారు. అయితే ఇంకా మన విషయానికి వస్తే కనుక ఉదయాన్నే ఇక్కడ ఆలయం విషయానికి వస్తే కనుక ఉదయాన్నే బలిగంపతో ఉత్సవాలు అనేది స్టార్ట్ అయినాయి. అటు వెనుక పంచామృతాలతో అభిషేకం, ఆ తర్వాత ఆషాఢ మాస అమ్మవార్లకి బోనాలని సమర్పించడం మాత్రం షురు అయింది. అయితే బంగారు పాత్రలో బోనం సమర్పించడం మొదటగా 2014లో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దగ్గరనే మొదలైంది. ఇక ఓల్డ్ సిటీ అంటేనే ఓల్డ్ టెంపుల్కి పెట్టింది పేరు. ఇక్కడ ఒక అడ్డా అనే చెప్పుకోవచ్చు. మొత్తం 24 పురాతన దేవాలయాలకు కూడా ఇక్కడ అమ్మవారిలో ఒకే నాడు అమ్మవార్లకి ఈ బోనాలు సమర్పించడం అనేది జరుగుతుంది. చుట్టుముట్టు కూడా 24 అమ్మవార్ల ఆలయాలు అయితే ఉంటాయి. అందులో ప్రధానంగా సింహవాహిని అమ్మవారి చరిత్ర అయితే 100 ఏండ్ల కిందటిదనే చెప్పుకోవచ్చు. అయితే 1907లో ఇక్కడ ఒక పెద్ద ఎర్రని తలుపు ద్వారం, అంటే తలుపుతో నిర్మించిన ద్వారం అనేది నిర్మించారు అనమాట. సో దాన్నే మనం లాల్ దర్వాజా అని అంటాం. ఇక 1908లో మూసీ నదికి ఇక్కడ వరద రావడం వల్ల హైదరాబాద్లో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. అప్పటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ సలహా మేరకు మన హైదరాబాద్ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి పూజలు నిర్వహించడంతో ఒక బంగారు చాటలో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పసుపు కుంకుమలు, మేలి ముత్యాలు, నగలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇక్కడ పెట్టి పూజించి వాటిని ఇక్కడ మూసీ నదిలో వదిలిపెట్టడంతోనే ఆ వరద అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఆ వరద తగ్గిపోయిన తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ అధ్యక్షులుగా ఉన్న అప్పుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అమ్మవారికి విరాళాలు ఇచ్చారు, భూమిని సమర్పించి ఇక్కడ ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించారని చెప్పొచ్చు. ఇక అప్పటి సంది ఇక్కడ బోనాలు చేయడం అనేది షురు అయింది. ఇక బోనాల పండుగ ఇవాళ మొత్తం ఉదయం నుంచి బోనాలు మొత్తం జరుగుతాయి. ఇక సాయంత్రము పలారం బండ్లు అలా ఉంటాయి. ఇక రేపు రంగం ఉంటుంది, ఘటాల కార్యక్రమం ఉంటుంది. నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ ఈ బోనాల ఉత్సవం అప్పటి నుంచి అంగరంగ వైభవంగా కూడా జరగడం అనేది చూస్తున్నాం మనకు ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక ఇవాళ ఇక్కడ జరిగిన తర్వాత ఈ గురువారం నాడు గోల్కొండలో లాస్ట్ బోనాలు జరుగుతాయి. ఇక అక్కడితోనూ కూడా ఆషాఢ మాస బోనాల సమాప్తి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇవాళ నుంచి చూస్తే కనుక ఇవాళ మంత్రి
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 10:30 ప్రాంతంలో అంటే ఇంకొద్దిసేపట్లో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఆయన కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు చూస్తే గనక 1100 మంది పోలీసులు బందోబస్తు అయితే నిర్వహించారు. ఈ చుట్టుముట్టు కూడా ఓల్డ్ సిటీలో అమ్మవారి బోనాల జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు అయితే ఉంది. ప్రతి గల్లీకి కూడా పోలీసుల బందోబస్తుని మనం చూడొచ్చు. అలాగే సీసీ కెమెరాస్ తో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నిరంతర నిఘా అనేది ఏర్పాటు చేశారు. నిరంతరం ఇక్కడ డీసీపీ ఆధ్వర్యంలో నిఘా పటిష్టంగా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరిని కూడా ఆలో చేయడానికి ముందు చెక్ చేస్తున్నారు. ఒక పద్ధతిగా ఆలో చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు అనేది చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఉత్సవాలు పొద్దున్నే కాబట్టి బోనాలు కాస్త స్లో మూమెంట్ ఉంది, అంటే కొంచెం తక్కువగా ఉంది. ఇంకొద్దిసేపటి తర్వాత కూడా బోనాలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. సో అందుకే ఇప్పుడు దర్శనం లైన్ పెద్దగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత బోనాల లైన్ పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు బోనాలు కొంచెం తక్కువ ఉన్నాయి. కొద్దిసేపు తర్వాత బోనాల లైన్ ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఛత్రీనక్క. దర్శనానికి వచ్చారా? అవునండి. బోనం చేయలేదా? చేస్తాము, ఈవినింగ్ చేస్తాము. మరి ఎట్లా చేసుకుంటారు బోనాల పండుగ? అంగరంగ వైభవంగా చేసుకుంటాం, మేము సంతోషంగా చేసుకుంటాం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అనుకున్న పనులు అవుతాయి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బోనాలు అంటేనే మనకి చాలా పెద్ద పండుగ కదా, మరి ఎన్ని రోజుల నుంచి మీరు పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు? వారం రోజుల నుంచి చేస్తూ ఉంటాం. చుట్టాలు పిలుచుకున్నారా? అందరినీ పిలుస్తుంటాం. చుట్టాలు బంధువులు అందరూ వస్తుంటారు. బోనం ఎట్లా చేస్తారు మీరు? మేము బోనం ఉదిచి పర్మన్నము, కోయిగూర, బూరేలు, పచ్చిపులుసు అన్నీ చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. బోనం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు కొన్ని నియమాలు పాటిస్తుంటారు. మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు? మేము అంటే నీష్టంగా ఉంటాం, అన్నీ శుద్ధి చేసుకొని దియంగా పాటిస్తుంటాం మేము. ఓకే అండి, మీరు ఎక్కడి నుంచి? చతిర్నాక నుంచి దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం. చూస్తున్నాం కదా, అమ్మవారి దర్శనం కోసం అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది దర్శనాలు చేసుకుంటారు. ఇంకొద్దిసేపు అయితే బోనాలది అనేది ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు దర్శనానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు భక్తులందరూ. సో ఇది అన్నమాట ప్రజెంట్ ఇక్కడ బోనాల జాతర లాల్ దర్వాజా శ్రీ మహాంకాళి అమ్మవారి సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే భక్తులు ఇక్కడ చాలా కోలాహలంగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో బోనాలు చేసి అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. చుట్టుపక్కల ఆలయాల్లో కూడా సందడి నెలకొంది. అన్ని చుట్టుముట్టు ఉన్న 24 ఆలయాల్లో కూడా అమ్మకి బోనం సమర్పించడానికి భక్తులు ఉదయం నుంచే పనులు షురూ చేసిండ్రు. అయితే ఇక్కడ అయితే ఇప్పుడు ప్రజెంట్ బోనాల జాతర అయితే జరుగుతోంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాంకాళి బోనాల జాతర ముచ్చట్లు. ఓవర్ టు యువర్ స్టూడియో.